మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. యాక్చువల్గా నిజంగానే మనుషులు ఇలాగే ఉంటారా, రాజకీయాలు ఇలాగే ఉంటాయని ఒక చీదరింపు ఏ పార్టీ వాళ్ళకైనా కలగడం సహజం. అంటే కనీసం ఆ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే. నాకు ఒకటే అనిపించింది, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంలో సరే అర్థం ఉందిలేండి, అలా తిట్టడమే కరెక్టు అని. ఎందుకంటే మీకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తిట్టే కంటే కొంచెం వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు ఉండే, ఆయన ఏమన్నారు, పార్టీ నుంచి బయటకు వచ్చి నాకు వద్దంటే 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 రాజ్యసభకు పంపించారు, రాజ్యసభ నాకు వద్దంటే బలవంతంగా కూర్చోబెట్టారు అని. ఇప్పుడేమైంది, రాజ్యసభ లేదు, ఎమ్మెల్సీ లేదు, ఏం లేదు, ఖాళీ తిరుగుతూ ఉన్నారు. పదవి ఇవ్వడమే జగన్ చేసిన తప్పు అని చెప్పి ఆయన విమర్శ చేశారు. ఆర్ కృష్ణయ్య ఈ మొత్తం ఉద్యమాలు చేశారన్నారు, ఎవరూ దేకలే, ఒకసారి ఎమ్మెల్యే అయినారు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి రాజ్యసభ ఇస్తే బయటకు వచ్చేసి నా స్థాయికి తగ్గ పదవి వేయలే జగను, అదే రాజ్యసభ ఎంపీ నా స్థాయి అన్నారు. సీన్ కట్ చేస్తే మళ్ళీ అదే రాజ్యసభ ఆయన బీజేపీ నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు. ఎక్కడో ఆయన తీసుకొచ్చి రాజ్యసభ ఇస్తే నా స్థాయి తగ్గట్టు ఇవ్వలేదు అని. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన తిట్టడంలో అర్థం ఉంది అని ఎందుకంటున్నానంటే, ఆ జనసేన ఆవిర్భావ దినోత్సవం ఆ వేదిక మీద చూడండి, ఫ్రంట్ రోలో ఎవరెవరో ఉన్నారు చిన్న చితక నాయకులు, ఆ వెనకాల రోలో సెకండ్ రోలోను థర్డ్ రోలోను బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా కూర్చున్నారు. సెకండ్ రోలు థర్డ్ రోలోను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్, ఆ వెనకాల ఇట్లా కూర్చున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లలో జగన్ క్యాబినెట్లో మినిస్టర్ ఇచ్చి కూర్చోబెట్టుకున్నారు. ఎంతమంది నాయకులు ఏడున్నా కూడా వాసన్న వాసన్న అని చెప్పి అంటూ ఉండినట్ట. కొందరు అంటారు మరి ఈయన అటెన్షన్ సీకరు, అందరూ జగన్ మిగతా నాయకులు ఉన్నా కూడా ఈయన వాసన్న అని పిలవాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కొంచెం దూరంగా పోయి నిలబడుతూ ఉండే. ఎవరైనా వాసన అని పిలువ అంటే పక్కన వాళ్ళు చెప్పి వాసన జగన్ సార్ పిలుస్తున్నట్టే అప్పుడు వస్తూ ఉండే, అట్లా అటెన్షన్ సీకర్ అని. అంటే ఎక్కడ చూసినా వాసన్న అన్న అని జిల్లా నాయకత్వం ఇచ్చేసి పూర్తిగా మినిస్టర్ చేసి అంత గౌరవించుకొని అంత చేస్తారు. మరి అట్లా చేస్తే ఎట్లా అవుతుంది? ఇప్పుడు జనసేన వాళ్ళు చేరారు, ఎక్కడో వరుసలో బిక్కుమంటూ కూర్చున్నారు. నాగబాబు గారిని కలిసినప్పుడైనా నాగబాబు గారు దర్చాక ఇట్లా కూర్చుంటే ఈయనేమో అటెన్షన్లో కూర్చొని ఉన్నారు. మరి అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ ఎక్కువ ప్రియారిటీ ఇచ్చుకుంటూ పోతే మరి అది తప్పు కదా. ఇప్పుడు మంచి అనేది ఏడ లేదు కదా, మంచి అనేది లేదు. ఇప్పుడు ఎక్కడైతే తక్కువ ప్రియారిటీ ఇస్తామో, ఎక్కడైతే లీస్ట్ భాష మాట్లాడతామో, ఎక్కడైతే దారుణంగా మాట్లాడతామో, ఇటువంటి దగ్గరే అటువంటి వాళ్ళకే ప్రియారిటీ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన తిట్టడంలో అర్థం ఉందని జగన్ గారి దగ్గర జగన్ గారు ఈయనకు ఎంత విలువ ఇచ్చారు, ఎంత ప్రియారిటీ ఇచ్చారు. ఈరోజు పిఠాపురం సభలు ఎక్కడ కూర్చున్నారు చూడండి, అది ఒక్కటే కారణం సరిపోదు జగన్ ఆయన తిట్టడంలో డెఫినెట్లీ అర్థం ఉంది, వాస్తవం ఉందని చెప్పడానికి.